ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఆదోనిలో శాసనసభ్యులు అయితేనేమి, మొట్టమొదట ఆదోని కాలేజు, ఇంత మెడికల్ కాలేజు, మరి షాపింగ్ కాంప్లెక్స్ 6 నెలల లోపల మీరు ఏం చేస్తారో స్టార్ట్ చేయమని చెప్పి మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా. ప్రజల తరఫున, నా తరఫున కాదు, రాజకీయ పార్టీ తరఫున కాదు, ప్రజల తరఫున కోరుకుంటున్నా, మీకు డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా ఈ షాపింగ్ కాంప్లెక్స్ అయితేనేమి, అయిన తర్వాత మెడికల్ కాలేజ్ అయితేనేమి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేయండి. 25-26 సంవత్సరాలు అడ్మిషన్ స్టార్ట్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి మరి ఆదోని శాసనసభకు డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి చెప్తున్నా, ఈరోజు కబ్జాలు అన్నారు. ఈరోజు పార్సారథి గారు వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే పార్సారథి గారు వచ్చిన తర్వాత 5 నెలలకే ఒరిజినల్ కబ్జా అంటారు దాన్ని. ఇంతవరకు ఒక కురువ హనుమంతమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆధార్ కార్డుని డాక్టర్ రవికిరణ్ గారు తమ తల్లి విజయలక్ష్మి పేరు మీద చేంజ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది ఆదోనిలో చరిత్ర కబ్జా ఇది. ఎందుకంటే ఇంతవరకు మీరు ప్రతి ఎలక్షన్లో మీరు గెలిచిన తర్వాత కబ్జాలు అన్నారు. కబ్జాలు చేస్తే తోల్తిస్తామంటున్నారు. డాక్టర్ రవికిరణ్ గారు ఏం చేశారండి? పార్సారథి గారు కళ్ళు ముచ్చుకున్నారా? ఏమన్నంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు. ఇది పద్ధతి కాదండి. మీరు కఠినంగా శిక్షించండి. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పండి, ఎలాంటి వాడైతే తమ్ముడు కానీ అన్న కానీ ఎవరైనా కానీ కబ్జాలు చేసి తోల్తిస్తామంటున్నారు. మరి డాక్టర్ రవికిరణ్ గారు ఏం చేశారండి? 11 నెలలు అయిపోయింది. అది మరొక ముందే ఆదోనిలో ఉన్నవాడిని చంపి, మండిగిరి ఈశ్వరప్ప ఆయన్ని ఉన్నవాడిని చంపి డెత్ సర్టిఫికేట్ తీసుకుని, ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని ఆయన 31/12/24 రిజిస్టర్ చేయడం జరిగింది. 6 ఎకరాల 50 సెంట్లు. మరి ఆయన కుములతో 2 నెలల కింద చనిపోయినాడు. దీని ఎవరి బాధ్యత? మా డాక్టర్ పార్సారథి ఎమ్మెల్యే గారా, లేకపోతే కబ్జా చేసిన ఆందాల భాస్కర్ గారా, లేకుంటే శాఖలీరన్ గారా? వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకున్నారని నేను ఈ మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా. మీరు ఆలోచించేయండి. వాళ్ళని కఠినంగా శిక్షించండి. శిక్షించి ప్రజలకు ఎవరైనా కబ్జాలకు ముందు వస్తే భయం పడి వెనక్కోవాలా. అలాంటి పద్ధతి తెస్తే మాత్రం ఆదోని బాగుపడుతుంది. కానీ రాను ఆదోనిలో మీరు ఇంకొక చెప్తున్నా, ఈరోజు ఎప్పటి లేనటువంటి బ్రాందీ షాపుల్లో 32,250 రూపాయలు తీసుకుంటున్నారు నెలకు. అది ఎవరు తీసుకుంటున్నారండి? మీరు బహిరంగంగా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, అది ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటున్నారు, జనసేన తీసుకుంటున్నారు. మాకు సంబంధం లేదు. నేను ఒకటే ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తున్నా, ఏమి జరిగిన ఆదోనిలో ఏ అవినీతి జరిగినా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించిన శాసనసభకు ఎమ్మెల్యే గారికి వస్తుంది, కానీ వేరే వాళ్ళకి రాదని చెప్పి మీడియా ద్వారా చెప్పుకుంటున్నా. దీన్ని అన్ని అరికట్టండి. మీరు ఎక్కడ చూసినా అవినీతిని నిర్మిస్తున్నా అంటున్నాడు. ఎక్కడ రోజు పెరిగిపోతుంది. ఇక్కడ సివిల్ సప్లై తీసుకోండి, ఎప్పుడు లేనటువంటి సివిల్ సప్లై ఘోరంగా తయారైపోయింది ఆదోనిలో. ఈరోజు వలసపోతున్నారు.